ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చే మెడిసిన్ ఏంటి? యూజ్ అయ్యేది కదా. మరి యాంటీ డ్రగ్ అంటే హామ్ అయ్యేది. దాంట్లో దీనికి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు మనకి నార్మల్గా హాస్పిటల్కి వెళ్తే మన బాడీలో ఉన్న పార్ట్ తగ్గడానికి, మన బాడీలో మన పార్ట్లో ఏ పార్ట్కి అయితే మనకి డిసీజ్ ఉంటుందో ఆ పార్ట్కి తగ్గట్టు మనకి డ్రగ్ ఇస్తారు. అది దానికి మాత్రమే మనకి అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ యాంటీ డ్రగ్ అనేది మనలో ఉన్న బాడీని, మనలో ఉన్న బ్రెయిన్ని మొత్తం మార్చడానికి. అంటే చూసారా, కొంతమంది వీడియోస్ చూస్తే కొకైన్, హెరాయిన్ విన్నారా? పేరు విన్నారా? కొకైన్, హెరాయిన్, కల్తీ కళ్ళు, గుట్కా, మద్యం, అదే యాంటీ డ్రగ్. దీనికి కొరికే మనకు ఏర్పడింది యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ తెలంగాణలో ఎక్కువ యంగ్ పిల్లలంతా ఈ యాంటీ డ్రగ్ అలవాటు అయిపోతుంది. అది దాంతో స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ సిగరెట్, తర్వాత కొకైన్, తర్వాత హెరాయిన్. అది మన బాడీలో ఉన్న బ్రెయిన్, మన తండ్రికి మొత్తం అది ఆ మనిషి మన నర్వస్ సిస్టమ్ మీద మన మనిషి మన దాంట్లో ఉండడు. మొత్తం మన మైండ్ అంతా చేంజ్ అవ్వదు. అసలు మనం ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అలా ఆ డ్రగ్స్ అనేది మన మెంటల్లీ, మన హ్యూమన్ బాడీ పవర్ని తగ్గించేస్తుంది. అదే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. అలా ఈ డ్రగ్స్కి ఇప్పుడున్న యంగ్ వాళ్ళు చాలా వరకు అలవాటు పడిపోతున్నారు. కాలేజ్ తెలుస్తా, ఎక్కడైనా మీకు ఏమైనా కనిపించినా దీని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం మనకి యాంటీ నార్కోటిక్స్ వాళ్ళు ఇవాళ ఒక ప్లెడ్జ్ ప్రోగ్రామ్ పెట్టింది. అర్థమవుతుంది. ఎట్లా అంటే రోజు మనం మార్నింగ్ ప్లెడ్జ్ అవుతాం కదా, అదేంటి? భారతదేశం నా మాతృభూమి. మనం ఓవరాల్గా మన ఇండియా గురించి, కాన్స్టిట్యూషన్ గురించి మనం ఎలా చదువుతామో అలాగే ఈ డ్రగ్స్ కూడా మనం తీసుకోకుండా, మీకు ఏమైనా తెలిసినా, ఎక్కడైనా మీకు కనిపించినా, అలాంటి వాళ్ళు కనిపిస్తారు కదా, ఎవరైనా తీసుకుంటూ కనిపించినా కానీ వాళ్ళకి ఇమీడియట్గా మనకి 1908 మన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నెంబర్, దానికి కాల్ చేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అర్థమవుతుంది. ఇది ఏంటి, నెక్స్ట్ జనరేషన్లో ఉన్న పిల్లలు, నెక్స్ట్ రాబోయే జనరేషన్ పిల్లలు ఇలాంటి వీటికి గురవ్వకుండా కాపాడడం కోసం ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకొస్తుంది. నేను మాదక ద్రవ్యాలపై క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజాన్ని లక్ష్య ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామి